ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పలువురు పెద్దలు ఇప్పటికే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మారిన రాజకీయాలతో అటు టీడీపీలో గాను ఇటు వైసీపీలో గాను తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీలో అవకాశం లేదని భావించిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తమ చిరకాల వ్యతిరేకి చంద్రబాబు శిబిరంలో చేరాల్సి వచ్చింది. అలా సైకిల్ ఎక్కిన కొందరు ఇప్పుడు టీడీపీ శిబిరం ఇమడలేక అవస్థలు పడుతున్నారు. ఆనం బ్రదర్స్ వ్యవహారం దానికో ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు చాలా కాలంగా వైసీపీ వైపు చూస్తున్న మాజీ మంత్రి శైలనాథ్ త్వరలో జగన్ గూటికి చేరడం ఖాయమని తెలుస్తుంది. త్వరలో ఆయన అనుచరులతో పాటు కలిసి లోటస్ పాండ్ లో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం సాగుతుంది. ఇప్పటికీ ఆయన కీలక సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సొంత నియోజకవర్గంలో అవకాశం కల్పించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు అంగీకరించడంతో తన లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్న తరుణంలో ముందస్తు చర్యలకు తాను శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తుంది. అందుకు భాగంగానే ఇటీవల కాంగ్రెస్ వ్యవహారాలు పెద్దగా క్రియాశీలకంగా కనిపించడం లేదని అంటున్నారు. అయితే త్వరలో జగన్ విదేశీ యానం చేసి న్యూజిలాండ్ ను తిరిగి వచ్చిన తర్వాత పలువురు కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నేతలు చేరికకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే శైలనాథ్ కూడా చేరుతున్నట్టు వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. శైలనాథ్ అనుచరులు కూడా దానికి తగ్గట్టుగానే స్పందించడంతో త్వరలో మార్పులు చేర్పులు ఖాయమని చెప్పుకోవచ్చు.